అందరికీ ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ యొక్క సమయంలో ఈ దిన వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడి. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడి. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మనం సేవించుతున్న దేవుడు మరి కనికరము కలిగిన దేవుడు. కనుక ఆ దేవుని వలె మీరు కూడా కనికరం కలిగి ఉండాలని దేవుడు మనతో చెబుతూ ఉన్నాడు. కనుక కనికరము కలిగిన దేవుణ్ణి చూసి మనం కనికరం నేర్చుకోవాలి. దేవుడు మరి అనేకుల మీద కనికరమును చూపిన దేవుడు. మరి పాపుల ఎడల కనికరం చూపెట్టాడు. అలా ఆయన రోగుల మీద కనికరము చూపాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని కూడా త్రోసివేయలేదు. అలాగనే శత్రువులను కూడా కనికరించిన దేవుడు అంటున్నాడు. కనుక దేవుని పిల్లలమైన మనము మరి దేవుని యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క లక్షణము మనము అవలంబించుకొని ఆ ప్రకారముగా కనికరము కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక మరి మన శత్రువుల మీద కనికరపడాలి. బహుశా వారు మనకు చేసిన మరి కీడు మామూలుది కాదు కావచ్చు. మన మీద అనేకమైన నిందలు వేయవచ్చు. మన అన్ని విధాలుగా వాడుకొని వదిలిపెట్టవచ్చు. మన హృదయములు అనేకమైన గాయములు చేయవచ్చు. వారి పేరు తీస్తేనే అసలు వాళ్ళని క్షమించద్దు అన్న భావన మనకు కలగవచ్చు. కానీ దేవుడు చెబుతున్నాడు ఏంటిదంటే, నీవు కనికరము కలిగి ఉండాలి. నీ శత్రువులను సైతము ప్రేమించాలని దేవుడు చెబుతున్నాడు. నీ శత్రువు ఆకలి కొంటే అతనికి భోజనము పెట్టుమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక కనికరము కలిగిన వారే దేవుని కుమారులు, దేవుని యొక్క కుమార్తెలు. మన జీవితంలో అటువంటి కనికరము కలిగి ఉందాం. అందరము కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు. ఇదిగో ఈరోజు ఈ దిన వాక్యముగా కనికరము గురించి మాతో మాట్లాడినారు నాయన. మరి కనికరము కలిగిన పిల్లలుగా మేము ఉండున్నట్లుగా, మా శత్రువులను సైతము మేము కనికరించే బిడ్డలుగా ఉండున్నట్లుగా నాయన సహాయం చేయండి. బీదల మీద, అలానే నాయన మా దగ్గరకు వచ్చేవారి మీద, ప్రజల మీద కనికరం కలిగి ఉండున్నట్లుగా సహాయం చేయండి. మాలో ఉన్న మొండితనం తీసివేయండి నాయన. బండ లాంటి, రాతి లాంటి హృదయాలను తీసివేయండి. కనికరము కలిగి మీ ప్రేమను చూపే బిడలుగా ఉన్నట్లుగా సాయం చేసి మేము పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రత్యేకమైన వందనాలు.